నమస్కారం. ఎన్సీఎన్ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో అన్నసత్ర భవన నిర్మాణం కోసం భూమి పూజ. పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. సీనియర్ సిటిజన్ ఫోరంలో వృద్ధులకు కర్రలు పంపిణీ చేసిన ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి. ఆర్మూర్లో జెండా బాలాజీ ఆలయం నుంచి జెండా ఊరేగింపు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. బాకొండ మండల కేంద్రంలో దొంగల బీభత్సం. 10 తులాల బంగారం, వెండి, నగదు లూటి. నిత్య అన్నదాన మండపం నిర్మాణం వల్ల వేల మంది భక్తులకు ప్రశాంతంగా భోజనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మంగిరాములు మహారాజ్ అన్నారు. నందిపేట మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో నిత్య అన్నదాన మండపం నిర్మాణం కోసం ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిలు పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంగిరాములు మహారాజ్ మాట్లాడుతూ భక్తుల సహాయ సహకారాలతోనే ఆశ్రమం దినదిన అభివృద్ధి చెందుతుందన్నారు. వారికి తోచిన విధంగా ధన ధాన్య రూపేణ ఆశ్రమ అభివృద్ధికి సహకరిస్తారని చెప్పారు. ప్రజలు సంపాదించిన ధనంతో దాన ధర్మాలు చేసుకోవాలని, మీరు సంపాదించిన ధనం కూడా శుద్ధి అవుతుందన్నారు. ఏ మనశ్శాంతి లేకుండా కానీ ఇక్కడ వచ్చి మనశ్శాంతి కుసానికైనా ఇక్కడ వచ్చి కనీసం భోజనం చేసి రాత్రి పడుకుంటే తెల్లారిపోతే వాళ్ళకు చాలా బాధలన్నీ పోతూ ఉంటాయి. ఈ పుణ్యక్షేత్రాన్ని 39 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు మెయింటైన్ చేసి, అదేవిధంగా ఈ మహారాజీకి దీన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేస్తారో మీ అందరి డొనేషన్ ఉంది. ఈ మహారాజీకి ఎందుకంటే నందిపేట మహారాజీకి భారతదేశం నుండి ఇక్కడ మహారాజులు వస్తూ ఉన్నారు. అందుకోసానికి మన ఏరియా ఏదైతే తెలంగాణ ఉన్నదో మీ అందరి తరఫు నుండి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, దేశం ధర్మం కోసానికి మనం వెళ్ళేలా హిందూ ధర్మం కోసానికి అందరం ఏకతాటిగా ఉండి. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ నందిపేటలో ఈ ఆశ్రమం ఉండడం మన అదృష్టంగా భావించాలన్నారు. ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలన్నారు. లేదంటే అధర్మం పెరిగిపోతుందని, హిందువులందరూ ఐక్యతతో బాధ్యతతో మెలిగినప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఈ ఆశ్రమ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ఆశ్రమాలు ఉండడం హిందూ జాతికి ఎంతో ముఖ్యమని చెప్పారు. మన ధర్మంతో దేవుళ్ళని కొలుస్తామని, హిందూ జాతి అభివృద్ధికి అందరం కట్టుబడి ఉండాలన్నారు. దేశం కోసం, ధర్మం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. పుణ్యక్షేత్రంలో ఒక మహత్తరమైన కార్యక్రమం కొలుగుట్ట మహారాజు గారు తలపెట్టడం, దానికి వేలాది మంది భక్తులు వచ్చి ఈరోజు పాల్గొనడం, ముఖ్యంగా హిందూ చైతన్యం విరసిల్లుతున్న నేల ఇది. ఇక్కడ ఈ నందిపేట మండలమే కాదు, ఈ ప్రాంతంలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడైతే పలుగుట్ట మహారాజు నడయాడిన నేల అని భవిష్యత్ తరాలు జ్ఞాపకం పెట్టుకుంటే, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా ఈ దైవాన్ని, హిందుత్వాన్ని కాపాడుకోవాలి. దైవాన్ని మీరు కాపాడితే దైవం మిమ్మల్ని కాపాడుతుంది. అన్నిటికన్నా ముఖ్యం దైవాన్ని కాపాడేవాన్ని కూడా కాపాడుకో. కాబట్టి ఇది మీకు అర్థమయ్యే విధంగా చెప్తాము. భవిష్యత్తులో ఈ జాతి విరసిల్లాల ఈ నలుమూల సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా పోవాలంటే ఈ నందిపేట లాంటి పుణ్యక్షేత్రంతో మొదలవుతుంది. ఇక్కడ ఉన్న హిందూ భక్తులందరూ కూడా కలిసికట్టు ఉండి ఒకరికొకరు తోడైండి కష్ట సుఖాలు అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆశ్రమ అభివృద్ధికి తాను ఎప్పుడూ ముందుంటానని, భూమి పూజ చేసిన నిత్యాన్నదాన మండప నిర్మాణం కొరకు తన వంతు సహకరించి ప్రభుత్వం తరపున కూడా 21 లక్షల రూపాయలు మంజూరు చేయించే బాధ్యత హామీ ఇచ్చారు. రోజుకో కార్యక్రమాలు చేయడం, ప్రజలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించడం కానీ అనేక కార్యక్రమాలు చేస్తూ భక్తులకు ఇటు ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ ఆశ్రమంలో త్వరలో నిర్మించబోతున్న ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల కొరకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు.
ఆశ్రమం మరింత అభివృద్ధి కొరకు ఆశ్రమం పక్కనే ఉన్న 6 ఎకరాల స్థలాన్ని ఆశ్రమానికి ఇప్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆశ్రమానికి వచ్చిన భక్తులు సుఖ సంతోషాలతో ఉంటారని, తాను కూడా ఆశ్రమ భక్తునేనని, ఆశ్రమంలో అభివృద్ధి కొరకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ప్రజలు, భక్తులు ఉన్నారు. సుమారు 4-5 కోట్ల రూపాయలతోని 4 అంతస్తులుగా నిత్యం అన్నదానం జరిగేటట్టు, ఎవరన్నా స్వాములు వస్తే ఉండే విధంగా రూములు కూడా కట్టే విధంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అయోధ్య నుండి మహారాజ్ గారు వారి బృందం రావడం జరిగింది. వారికి, స్వామి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ప్రభుత్వం ద్వారా 21 లక్షల రూపాయలు ఇప్పిస్తానని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతం నుంచి గత 2 నెలలుగా శంకర హాస్పిటల్ గారి ఐ హాస్పిటల్ సహకారంతో సుమారు ప్రతి నెల ఒక 200 మంది నుండి వెళ్లి వారికి ఆపరేషన్ చేసుకునే విధంగా అక్కడి నుండి వారి బృందం వచ్చి టెస్టింగ్, ఐ టెస్టులు అవన్నీ చేసి ఎవరికైతే ఆపరేషన్ అవసరం ఉందో వారికి వారి బస్సులే పెట్టి వారి ఇక్కడ నుంచి తీసుకెళ్లి సుమారు ప్రతి నెల 200 మందికి తగ్గకుండా వారికి ఆపరేషన్ కూడా చేపిస్తున్నారు. వారికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ పాలనా అధికారులు లైసెన్స్ సర్వేయర్ల నియామకం కోసం నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. అభ్యర్థుల హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగిన గ్రామ పాలనా అధికారి పరీక్షకు 60 మంది అభ్యర్థులకు గాను 46 మంది హాజరయ్యారని, 14 మంది గైహాజరైనట్లు కలెక్టర్ తెలిపారు. లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్షకు సంబంధించి ఉదయం సెషన్లో 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన థియరీ పరీక్షకు 305 మంది అభ్యర్థులకు గాను 271 మంది హాజరయ్యారని, 34 మంది గైర్హాజరైనట్లు వివరించారు. కాగా లైసెన్స్డ్ సర్వేయర్ల అభ్యర్థులకు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సెకండ్ సెషన్లో జరిగే ప్లాటింగ్ పరీక్ష కూడా కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గట్టి పోలీసు బందోబస్తు నడుమ ఎలాంటి కాపీయింగ్కు ఆస్కారం లేకుండా సజావుగా పరీక్షలు నిర్వహిస్తుండడాన్ని గమనించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. 60 సంవత్సరాలు పైబడిన వారందరూ ఈ సంఘంలో సభ్యులు కావచ్చని, ఏదో ఒక సమస్య మరియు వ్యాధితో బాధపడుతూ ఉంటారని, మీ కుమారులు, కోడళ్ళు ఇబ్బందులకు గురి చేస్తే 100కి కాల్ చేయాలని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి గ్రామంలో గల సీనియర్ సిటిజన్ ఫోరం భవనంలో విద్యార్థులకు చేతి కర్రలు మరియు గుర్తింపు కార్డులను ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యమన్నారు. యోగా, ధ్యానం, వ్యాయామం నిత్యం చేయాలని సూచించారు. అందరూ ఏకతాటిపైకి వచ్చి భవన నిర్మాణం చేసుకోవడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ జెన్పురం అధ్యక్షుడు నారాయణ, కార్యదర్శి మల్లయ్య, క్యాషియర్ పోషెట్టి, సభ్యులు, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు. మన దృష్టిని భగవంతుని మీద కేటాయించాలి. ఇవన్నీ పెట్టండి. ఏది నా మనవాడు అది కాకుండా ఎవడు ఏం రాడు మనకి తెలియడు. లేకపోతే ఆ కొడుకు ఇట్లా చేస్తుండ్రు, ఈ దుబారా చేస్తుండ్రు, వాడు వచ్చిండు, వాడు ఎక్కడ ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు, లేకపోతే అమెరికాలో ఉంటాడు, లండన్లో ఉంటాడు, వాడు వచ్చి కనీసం ఇవన్నీ మర్చిపోండి. మీకు మీరే ఒకరికొకరు సాయం సాగుతారు. కొంతమంది మన దాంట్లో మన భార్యను కొట్టుకొని ఒంటరిగా ఉన్నాం, ఆమె ఉంటే ఆమె నన్ను చూడు, లేకపోతే కోడలు ఎవరో ఆ టైంకు మండి పెట్టి తినాలి, లేకపోతే లేదు, మనం అంత కష్టం చేసుకుంటాం. అట్లాంటి ఆలోచించకుండా ఇక్కడ మీరు అందరూ కలిసి ఒక సంఘటితంగా దయచేసి వృద్ధులు అని కాకుండా చాలా మంది అది మనం అనుకోవద్దు, స్టైల్ అనుకోవద్దు, అదే మనకు కొడుకు అనుకోవాలి. మన కొడుకును చిన్నప్పుడు వాడు పడిపోతాడని చెప్పి చేయబట్టి ఎట్లా నడిపిస్తాము, మన చెయ్యి కాదు ఒక ఊతం, దాన్ని మనం తప్పు కానుకొని
అదే వాడేమనుకుంటారు అదేం కాదు, మనకు అది సపోర్ట్ ఇస్తుంది. దయచేసి దాన్ని కరెక్ట్గా వాడుకోవాలి. ఎవరు కూడా పట్టుకుంటే నామోషి అనుకొని రోడ్డు మీద ఇట్లా నడుస్తుంటారు. భీమ్గల్ మండలం రహత్ నగర్ గ్రామంలో విద్యుత్ షాక్తో మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రామ్ సింగ్ కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్ మండలం రహత్ నగర్లో తెలంగాణ మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ మరియు డీసీసీసీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డిలు పర్యటించారు. రామ్ సింగ్ కుటుంబాన్ని వారు పరామర్శించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు స్వామి, నర్సయ్య, రమేష్, అనంతరావు, గోపాల్ నాయక్ తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలో బాలాజీ జెండాను గల్లీ గల్లీలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆర్మూర్ పట్టణంలోని బాలాజీ జెండాను ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా అశోక్ నగర్, చిన్న గోల్డ్ బంగ్లా, పాత బస్టాండ్ మీదుగా జంబి హనుమాన్ ఆలయం వరకు మంగళ హారతులతో తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సర్వసమాజ్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జెండా ఊరేగింపుగా అంగరంగ వైభవంగా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర ఆలయ కమిటీ సభ్యులు, సర్వసమాజ్ సభ్యులు తదితరులున్నారు. విద్యార్థులు కష్టపడి 25 సంవత్సరాలు చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పింజ సుదర్శన్, ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు పద్మయ్య అన్నారు. ఆర్మూర్ పట్టణ ప్రెస్ క్లబ్ భవనంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆర్మూర్ మండల అధ్యక్షులు పింజ సుదర్శన్ ఆధ్వర్యంలో ఆదివారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అంబేద్కర్ యువజన అధ్యక్షులు ఇత్వార్పేట్ లింగన్న పాల్గొన్నారు. పిహెచ్డి పట్టాదారులకు పొందిన స్వామిరావు, డాక్టర్ పులి జయరాజ్కు షాల్వాతో ఘనంగా సన్మానించారు. వారికి జ్ఞాపకార్థం బోధిసత్వ అంబేద్కర్ బుద్ధ ధర్మ మిషన్ గ్రంథాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి ఇష్టంతో 25 సంవత్సరాలు చదివితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగాల కొరకే దరఖాస్తు చేసుకోవాలన్నప్పుడు 20 సంవత్సరాలు కష్టపడితే 35 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకోవచ్చని, తల్లి తండ్రి పేరు, గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉద్యోగాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. సమాజ అభివృద్ధికి విద్య ఎంతో దోహదపడుతుందని, పిహెచ్డి పట్టాలు సమాజంలో ప్రతి విద్యార్థికి ఆదర్శంగా నిలవాలని, చదివి సమాజ అభివృద్ధికి తోడ్పడితే అదే మనం అంబేద్కర్కి ఇచ్చే ఘనమైన నివాళని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని తెలిపారు. విద్యావంతు డాక్టరేట్ కావడానికి వాళ్ళు ఏ అంశాలను ఎంచుకొని వాళ్ళు పూర్తిగా చేశారు. మన యొక్క బాధ్యత ఏంటంటే విద్యావంతులను ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకో కొందరు విద్యావంతులను తయారు చేస్తారనే ఒక ఉద్దేశం. ముఖ్యంగా భావి తరాలకు వాళ్ళు చదువుకున్నటువంటి చదువును సమాజానికి అందించడమే కాకుండా సమాజాన్ని తీర్చిదిద్దే విధంగా భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులను అనేకమైనటువంటి అంశాలు వాళ్ళకు పిహెచ్డి డాక్టరేట్ చేసిన వాళ్ళకు తెలిసి ఉంటాయి. కాబట్టి తను చరిత్రను చదువుతూ ఉన్నప్పుడు తన పూర్వీకులు దేనైతే వెతికినారో తాను కూడా దాన్ని వెతుకుతూ చరిత్రను చదువుతూ ఉన్నప్పుడు చరిత్రలో అందరికీ సంబంధించినటువంటి విషయాలు రాయబడ్డాయి. కానీ తన గురించి, తన పూర్వీకుల గురించి వాళ్ళు రాయడం మిస్ అయినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్ సర్చింగ్ ఆఫ్ మై పేజ్. ఆర్మూర్ పట్టణంలో సిపిఎం కార్యాలయంలో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు రాజకీయ శిక్షణ తరగతులు కొనసాగుతాయని సిపిఎం కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మరియు ఎల్లయ్య మాట్లాడుతూ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలుపరచడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. రాజకీయ ఆధిత్యాన్ని కాపాడుకోవాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. నేటి యువతలో రాజకీయ అనుభవాలు నేర్పడానికి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, గంగాధర్, సుజాత, కుల్దీప్ శర్మ, రాజు, నవీన్, షాహిద్, బేగం తదితరులు ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలకి ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి ధర్మపురి అరవింద్ గారు ఇచ్చినటువంటి హామీలు పసుపు బోర్డు ఏర్పాటు చేశారు తప్ప దాని విధి విధానాల్ని రూపొందించడంలో కానీ పసుపు రైతులకు మద్దతు ధరని కల్పించడంలో కానీ వైఫల్యం చెందటం జరిగింది. అదేవిధంగా ఈరోజు
ప్రజలు అనేక సంవత్సరాలుగా అడుగుతూ ఉంటే నిజామాబాద్ టు ఆదిలాబాద్ రైల్వే లైన్ని ఈరోజు ప్రకటనలకు పరిమితం అవుతూ ఉన్నారు. దానికి నిధుల్ని కేటాయించాలా, ల్యాండ్ అక్విజిషన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈరోజు మూసివేసినటువంటి పరిశ్రమల్ని తెరిపిస్తామని ఏదైతే మెట్పల్లి టు బోధన్ దాకా పాదయాత్ర నిర్వహించారు, మూసివేసినటువంటి నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, అట్లాగే బోధన్ దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్మూర్ పట్టణంలో 8వ తర్పల పద్మశాలి సంఘంతో ఏర్పడిన పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్ష కార్యదర్శి ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా మేక మోహన్ దాస్, కార్యదర్శిగా రమాకాంత్, కోశాధికారిగా భాస్కర్లను సభ్యులు ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పద్మశాలి సంక్షేమం కోసం అహర్నిశలు పోరాడతామని చెప్పారు. నూతన భవనాల నిర్మాణాలు మరియు పెండింగ్లో ఉన్న భవన నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసే దిశగా పనిచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ సభ్యులు తదితరులు ఉన్నారు. పట్టణ సంఘ సభ్యుల సూచన మేరకు, అదేవిధంగా ఈ సంఘానికి సలహాదారులుగా ఉన్నటువంటి వారి సూచనల మేరకు ఈ నా 2 సంవత్సరాల పీరియడ్లో తప్పకుండా మాకున్నటువంటి కన్స్ట్రక్షన్స్లో ఆగిపోయినటువంటి కమ్యూనిటీ హాల్ని పూర్తి చేస్తారని, ఆ భవన నిర్మాణాన్ని కంప్లీట్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పట్టణ పద్మశాలీల సంక్షేమం కోసం మా కార్యవర్గం ఎల్లప్పుడూ పాటుపడుతుందని, అదేవిధంగా పట్టణ సంఘంలో జరిగేటటువంటి కార్యక్రమాలన్నిటి కూడా విజయవంతం చేయడానికి మా కార్యవర్గం ముందుంటుందని, కలుపుకునే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తాము. ఆయనకు 100 రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి, మరి ఆయనకున్న పీరియడ్ లోపల 2 సంవత్సరాల లోపల బిల్డింగ్ ఏదైతే కమ్యూనిటీ హాల్ బిల్డింగ్ కంప్లీట్ కావడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుని, అందరి అభిప్రాయం మేరకు ఎలక్షన్లు సక్రమంగా జరిగినాయని చెప్పేసి, ఎక్కడ కూడా లోటుపాట్లు జరగకుండా సభ్యులందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించుకోవడం. ఆర్మూర్ పట్టణంలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ముత్యాలమ్మ దేవాలయంలో శుభ్రత కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు శ్రీనివాస్ మాట్లాడుతూ, తాము సేవా కార్యక్రమాలు గత 14 వారాలుగా ఆలయాలలో మరియు మసీదులలో పలు కాలనీలలో చెత్తను తొలగించి పరిసరాలు శుభ్రం చేయడం జరుగుతుందన్నారు. ప్రతి వారం 1 గంట అనే నినాదంతో తాము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులున్నారు. గారి ఆధ్వర్యంలో శ్రీ స్వచ్ఛంద మహాత్మా స్వచ్ఛంద సంస్థ కార్యక్రమంలో పాల్గొన్న సీనన్న గారికి, అలాగే మా వార్డు ప్రజలకు, వారి సభ్యులకు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో పాల్గొని ఈ ముత్యాలమ్మ ఆలయాన్ని క్లీనింగ్ చేసిన సుంక శ్రీనివాస్ గారికి, వారి సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అలాగే మా గల్లీవాసులు కూడా దీనిలో పాల్గొనడం జరిగింది. ఇటు కార్యక్రమాలు చేస్తున్న సుంక శ్రీనన్న గారికి ఎల్లవెల్లలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. అలాగే వారితో ఉన్న క్లీన్ అండ్ గ్రీన్ చేస్తున్న ప్రజలకి, అలాగే మా వార్డు ప్రజలకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. స్థానిక కౌన్సిలర్ గారు రమేష్ గారు మాకు అన్ని విధాలా సహకరించి ఈ కాలనీ అభివృద్ధిలో భాగంగా రమేష్ అన్న గారి యొక్క పాత్ర మాకు ఇక్కడ చూస్తుంటే మాకు తను పొద్దునుండి మాతో నుండి ఉన్న సేవా కార్యక్రమాలు చూస్తుంటే చాలా అద్భుతం. అలాంటి వ్యక్తి మాకు ఈరోజు సహాయ సహకారాలు అందించడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇదే రకంగా ప్రతి దేవాలయాల్లో కానీ వార్డులో కానీ అందరూ సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా సేవలను వినియోగించుకోండి, మాతో సహా మీరు పాల్గొనండి, మేమందరినీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపోటు పాఠశాలలో కార్గిల్ విజయ్ దివాస్ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని చిన్నారులు ఆర్మీ డ్రెస్సులు వేసుకుని అందరినీ అలరించే విధంగా పాఠశాలకు వచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ, కార్గిల్లో సేవలందించే వీర జవాన్లు మరియు ఆర్మీ సిబ్బంది యుద్ధం వస్తే ఎలా స్పందించాలో అన్న విషయాలను విద్యార్థులకు వివరించడం జరిగిందన్నారు. ఎందరో మంది ఆర్మీ జవాన్లు భారత ప్రజలను కాపాడడం కోసం ముష్కర్ల చేతిలో చనిపోయారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. కొండ ప్రాంతం నుంచి వాళ్ళు షూట్ చేస్తూ మన భారతీయులు చాలా మంది ఈ మంచు ప్రాంతంలో ఉండేది. ఆ మంచు ఆ చల్లటి వీదానికే చాలా మంది చనిపోయారు. ఆ యుద్ధంలో చివరికి మనం డౌన్లు ఉన్నా కానీ మన కాశ్మీర్ ప్రాంతం నుంచి ఆ కార్గిల్ ప్రాంతం లోపల యుద్ధం అనేది జరిగింది. యుద్ధం లోపల మన అమరవీరులు నియర్ అబౌట్
155 మంది చనిపోయారు. కానీ అట్లా చనిపోయినా కానీ మనమే విజయం సాధించి అక్కడ దాన్ని విజయ్ దివాస్ అనే ప్రోగ్రామ్ చేశాం. కాబట్టి ఆ సందర్భంగా కార్గిల్ విజయ్ దివాస్ అనే ఇది వచ్చింది. ఎందరో సైనికుల త్యాగ ఫలం ఈ కార్గిల్ విజయ్ దివాస్. అని ఎందరో మన ఆనిముత్యాలు అక్కడ ఉండి ఆ పోరు లోపల విజయాన్ని సాధించారు. కాబట్టి ఆ ప్రోగ్రామ్ మనం ఈ రోజు విజయ్ దివాస్ ప్రోగ్రామ్ గా మనం జరుపుకుంటాము. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో భక్త హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నామని 109వ వారానికి చేరిందన్నారు. ప్రతి హిందువు భక్తి మార్గంతో నడిస్తే మంచి నడవడిక ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు కుక్కెర భూమన్న, జీవన్, భూమయ్య, నరహరి, గోపి, సురేష్, నారాయణ, హరికృష్ణ, సాయినాథ్, బాజన్న, లోకేష్ తదితరులున్నారు. బాల్కొండ మండల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించి 10 తులాల బంగారం మరియు వెండి ఆభరణాలు దొంగలించారు. బాల్కొండ మండల కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. మండల కేంద్రంలో రాము అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తాళం వేసి ఉన్న ఇల్లును టార్గెట్ చేసుకున్న దొంగలు తాళాలు పగలగొట్టి ఇంటిలోని 10 తులాల బంగారం, 10 తులాల వెండి ఆభరణాలు మరియు టీవీ, 10,000 నగదును ఎత్తుకెళ్లారని బాధితులు తెలిపారు. ఘటనా స్థలాలను పరిశీలించిన ఎస్ఐ శైలేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని, సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. కమ్మలుండే పిల్లలే చాకట్ల గుండుండే కడియాలుండే పిల్లలే 3-4 జతలు పట్టగొలుసులుండే కొత్త చిన్న చిన్న ఉంగరాలు ఉండే. నాకు ఉంగరం పోయింది, నా లవసల పోయింది, నా 2 ఉంగరాలు ఉండే 10 తులాలకు ఉంటుంది. 8 తులాల వెండి, 10 తులాల బంగారం. మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమ్మర్పల్లి ఏఎంసీ చైర్మన్ పాలెపు నరసయ్య, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పూర్తయితే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ అధ్యక్షుడు ఆనంద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మహిపాల్, రంజిత్, నవీన్, పాలెం కాంగ్రెస్ నాయకులు ఏనుగు మోహన్, బ్రహ్మనాయుడు, రవిశంకర్, రాజన్న, నరేష్, గ్రామ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, ఓనర్ డాక్టర్ సాయి కుమార్ యాదవ్ అన్నారు. భీమ్గల్ మండలంలోని పురాణిపేటలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. శ్రీ శివసాయి హాస్పిటల్ ప్రారంభించి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, యజమాని డాక్టర్ సాయి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో భీమ్గల్ మండలం పురాణిపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలు నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ని గ్రామ మాజీ సర్పంచులు శంకర్, దేవేందర్ గౌడ్, వీడీసీ అధ్యక్షుడు శ్రీనివాస్, హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ సాయి కుమార్ యాదవ్ కలిసి రిబ్బన్ కట్ చేసి ఉచిత మెగా క్యాంప్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేనేజ్మెంట్ డైరెక్టర్ సాయి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 24 ఉచిత క్యాంపులు నిర్వహించామని 25వ క్యాంపు పురాణిపేట గ్రామంలో పెట్టడం జరిగిందన్నారు. మెగా ఉచిత క్యాంపులో మేము అనుకున్న దానికంటే ఉచిత క్యాంపుల వల్ల ప్రజలు వచ్చి వైద్యం చేయించుకున్నారు. ఉచిత క్యాంపులో సుమారు 80 మంది చిన్నపిల్లలకు, 180 మంది పెద్దలకు ఉచిత క్యాంపుకు వచ్చారని, వారందరికీ ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులు కూడా ఇచ్చామని, ముఖ్యంగా చిన్న పిల్లల వైద్యం కోసం వచ్చారని, అంతేకాకుండా మహిళా డాక్టర్ ఉండడంతో పెద్ద మొత్తంలో మహిళలు కూడా వచ్చి పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. శివసాయి హాస్పిటల్ వారి సంస్థ వారు ఇక్కడ క్యాంపు వేయడం జరిగింది. వాస్తవంగా ఇది మన భీమల మండలంలో పెట్టిన ఫస్ట్ టైం ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది మా ఊరుకు, మా భీమల మండలకే చాలా గర్వకారణం. ఎందుకంటే ఇట్లా క్యాంపు వేయడం అనే ఆలోచన అందరికీ రాదు. శివసాయి సంస్థ వారికి
వచ్చింది కాబట్టి మా గ్రామం తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక మంచి ఆయన ఇక్కడ ఎంతమంది పేషెంట్లు ఉన్నా ఏమున్నా ఇక్కడ పురంపేటకు వచ్చి ఈ క్యాంపు నడపడం అనేది మంచి గొప్ప కార్యక్రమం. మా గ్రామం తరఫున మా తరఫున అభినందిస్తున్నాము. క్యాంపు నిర్వహించి ఇప్పటి వరకు 1 గంట గడిచిపోతుంది. ఇప్పటి వరకు ఒక 150 నుంచి 200 మంది అయిపోయారు. అంతేకాకుండా ఇంకా సుమారుగా ఇంకొక 100 మంది వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఒక 300 మందిని మేము చూసేటట్టు ఇక్కడ వాతావరణం కనబడుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఉత్తమ బోధన అందించినప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుందని బోధన ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం సరయు కన్వెన్షన్లో రంజన్ మండలం నీళ్ల క్యాంపు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎల్ తేపు శంకర్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ రోజుల్లో ఉపాధ్యాయ వృత్తి ఎంత ప్రాముఖ్యత ఉందన్నారు. ఇంతేపు శంకర్ ప్రధాన ఉపాధ్యాయుడిగా ఎక్కడ పనిచేసినప్పటికీ తనదైన ముద్ర వేసుకున్నాడని అన్నారు. ఉపాధ్యాయ సంఘంలో కీలకంగా పనిచేసి రాణించాడన్నారు. ప్రధానోపాధ్యాయుడిగా ఉపాధ్యాయ సంఘం నేతగా జిల్లాలో మంచి పేరు గడించాడని తెలిపారు. అతని భార్య శారద కూడా సాలూరు సర్పంచ్గా, బోధన్ మండల ఉమ్మడి జెడ్పీటీసీగా పనిచేశారని కితాబు ఇచ్చారు. ఈ రోజుల్లో స్వచ్ఛందంగా పదవి విరమణ చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా ఇంతకు శంకర్ దంపతులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన సంఘాల నేతలు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున శంకర్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, టీఆర్టీయూ మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పి మోహన్ రెడ్డి, తస్మా జిల్లా అధ్యక్షుడు కిషోర్, ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు సోమలింగం, పలు గ్రామాల నుండి శంకర్ అభిమానులు ఘనంగా సన్మానించారు. శ్రీరామ గార్డెన్లో నిర్వహించిన ఆర్యవైశ్య పట్టణ సంఘం మరియు అనుబంధ సంఘాల విజయోత్సవ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీరామ గార్డెన్లో ఆదివారం నిర్వహించిన ఆర్యవైశ్య సంఘం పట్టణానుబంధ విజయోత్సవ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా హాజరై మాట్లాడారు. ఆర్యవైశ్య సంఘ అనుబంధ సంస్థలలో గెలుపొందిన కమిటీ సభ్యులకు పేరు పేరున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్వహించిన ఆర్యవైశ్య సంఘ అనుబంధ ఎన్నికలలో ఎన్నో ఆటుపోటులు ఎదురయ్యాయి. కానీ ధర్మ విజయం సాధించిందన్నారు. ఆర్యవైశ్య సంఘం సభ్యులు కొంతమంది సంఘానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆర్యవైశ్య సంఘానికి చెడ్డ పేరు రాకుండా గెలుపొందిన ప్రతి ఆర్యవైశ్య పట్టణ అనుబంధ సంస్థలు సభ్యులు కృషి చేయాలన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా కృషి చేయాలన్నారు. భవిష్యత్తులో ఆర్యవైశ్య సంఘానికి ఎల్లప్పుడూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. కానీ రాజకీయంగా ఆర్యవైశ్యులు వెనుకబడి ఉన్నారని అన్నారు. నమస్కారం. అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఆర్యవైశ్య సంఘ ఘన చరిత్ర, మన ఇందూరు ఆర్యవైశ్య సంఘం అంటే 1944 నుండి పెద్దలు వివరంగా చెప్పడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మహాసభ స్థాపించిన సంవత్సరము, దానికన్నా కొద్ది రోజుల ముందు నిజామాబాద్ ఇందూరు ఆర్యవైశ్య సంఘం స్థాపించబడ్డదంటే అది మన అందరికీ కూడా గర్వకారణం. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వ్యాస మహర్షి జయంతిని పురస్కరించుకుని గురు పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని బస్వా గార్డెన్లో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని బస్వా గార్డెన్లో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 33 మండలాల నుండి ఒక ఉపాధ్యాయునికి సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి కేజీబీవీ మోడల్ స్కూల్ పాఠశాల నుండి కూడా ఒక్కొక్కరికి సన్మానం చేశారు. సన్మాన గ్రహీతలను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు నిస్వార్థంగా పనిచేసే వర్గమని కొనియాడడం జరిగింది. ఉపాధ్యాయ సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేయడానికి తాను ముందుంటానని ఈ సందర్భంగా వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పడాలి కృష్ణవేణి, వట్టు బద్రీనాథ్, రాష్ట్ర బాధ్యులు రామకృష్ణారెడ్డి, కీర్తి సుదర్శన్, గాన్లవాడ ప్రసాద్, కన్నేష్ శంకర్, జిల్లా రాష్ట్ర మండల బాధ్యులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించిన పెద్దలకు అందరికీ నమస్కారం. అందుకు విద్యా వ్యవస్థ మీద అన్ని రంగాలు ఎక్కువ
మాలాంటి రైతు బిడ్డలని ప్రాంతమైన మమ్మల్ని రత్నాలుగా ఈరోజు చెట్టి మీరు మమ్మల్ని స్థాయి తీసుకొచ్చారంటే ముఖ్య కారణం ఉపాధ్యాయులు. నిరుపేద కుటుంబాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం మెడపల్లి రైతు వేదికలో నూతనంగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని, ఒక్క పాఠశాల భవనంలో కనీసం మరుగుదొడ్లు నిర్మించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రికార్డ్ స్థాయిలో రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వానికి భారమైనప్పటికీ ఒకే విడత 3 నెలల బియ్యం అందించామన్నారు. డబుల్ బెడ్రూమ్లో ఇండ్లను అక్రమాలకు కేరాఫ్గా మార్చాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లను అర్హులను ఎంపిక చేయడమే కాకుండా నిర్మించిన ఇల్లులకు వెంటనే బిల్లులు అందిస్తున్నామన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లప్పుడూ ఆలోచిస్తున్నారని అన్నారు. రేషన్ కార్డుల ఎంపికలో అవకతవకలు జరిగితే అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మాతో, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెబ్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, తహసీల్దార్ దత్తాత్రేయ, కాంగ్రెస్ నాయకులు పులి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బియ్యం ఇస్తా ఉన్నాం కానీ దొడ్డు బియ్యం ఇస్తా ఉన్నాం. 32-35 రూపాయలు బియ్యం ఇచ్చా మనం అందరూ 12 రూపాయలు బయటకు అమ్ముతున్నాం. हम 35 रुपए से चावल दी खरीदे तो भी नहीं खाने वाले ज्यादातर लोग 12 रुपए में बाहर बेचे. ये सब देखते हुए मेरे बहनों को, औरतों को जो चावल बारीक चावल खाते ఎవరైతే సన్న బియ్యం తింటారో ఎక్కువ శాతం అన్ని సన్న బియ్యం తింటాం. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో అన్నసత్ర భవన నిర్మాణం కోసం భూమి పూజ. పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. సీనియర్ సిటిజన్ ఫోరంలో వృద్ధులకు కర్రలు పంపిణీ చేసిన ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి. ఆర్మూర్లో జెండా బాలాజీ ఆలయం నుంచి జెండా ఊరేగింపు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. బాకొండ మండల కేంద్రంలో దొంగల బీభత్సం. 10 తులాల బంగారం, వెండి, నగదు లూటీ. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.